మనం పట్టుకోవాల్సిన తల కాదు సార్, క్రిమినల్ని. ఎట్లా పట్టుకోమంటారు ఆ? ఎట్లా పట్టుకోమంటారు సార్? క్రిమినల్ ఏదైనా ఆధారం విడిచిపెడితే కదా. డెడ్ బాడీ తాలూకు నెయిల్స్ కలెక్ట్ చేసివి, సెమన్ వెజన స్వాబ్స్ని కలెక్ట్ చేసివి. ఇంకేం చేయాలి భయా? పరీక్షలు రాసి వచ్చాడు కాదు సార్, ఎఫ్ఐఆర్ రాసి ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది నొప్పేందో. సార్ మనం ఇప్పటిదాకా రెగ్యులర్ ఎంక్వైరీనే చేసాం. టెక్నాలజీ చాలా డెవలప్ అయింది సార్. దాంతో మనం డిఎన్ఏ టెస్ట్ ఎందుకు చేయించకూడదు? ఏంది డిఎన్ఏ టెస్టా? ఏం మాట్లాడుతుండ్రు సార్? మొన్నకిట్లనే కరీంనగర్ మైనర్ డ్యామ్ కింద ఓ పిల్లలు రేపు చేసి చంపిండ్రు. క్రిమినల్ని పట్టుకోవడానికి డిఎన్ఏ టెస్ట్ చేస్తే 6 నెలల దాకా రిజల్ట్ రాలా తెలుసా? అన్ని కేసుల్లో అలా జరగవు సార్. మన దగ్గర ఉన్న ఎవిడెన్స్ అన్నిటినీ కోర్టులో ప్రొడ్యూస్ చేసి పర్మిషన్ తీసుకొని డిస్ట్రిక్ట్ కమిషనర్ రిఫరెన్స్తో మనం హైదరాబాద్ ఫారెన్సిక్ ల్యాబ్లో టెస్ట్ చేపిస్తే వారం 10 రోజులలో మనకు రిజల్ట్స్ వచ్చేస్తాయి. ఒక క్రిమినల్ని పట్టుకోవడానికి ఊరు మొత్తం డిఎన్ఏ టెస్ట్ చేస్తారా? చెప్పుండ్రి సార్, చెప్పుండ్రి, అడుగుతున్నా కదా. సార్ టోటల్గా ఓదెలాలో 6,322 మంది ఉన్నారు. అందులో ఆడాళ్ళు, ముసలాళ్ళు, పసిపిల్లలు అందరూ కలిపి 4,053 మంది. ఇక మిగిలింది 2,269 మంది. ఈ కేసు స్టార్ట్ అయినప్పటి నుండి మనకున్న ఒకే ఒక్క ఆధారం క్రిమినల్ స్లిప్పర్స్ సైజ్ 10. ఈ సైజ్ ఫుట్వేర్ వాడాలంటే హిస్ హైట్ మస్ట్ బీన్ బిట్వీన్ 5'10" to 6'1". అండ్ మనకు వచ్చిన స్వాప్ అండ్ డిఎన్ఏ టెస్ట్ రిజల్ట్స్ ప్రకారం ద క్రిమినల్ ఏజ్ ఈజ్ అరౌండ్ 25 to 30. ఈ ఏజ్ వాళ్ళని తీసుకొచ్చి మన దగ్గర ఉన్న ఫుట్వేర్ సైజ్ మ్యాచ్ చేస్తే హార్డ్లీ 25 మంది ఉంటారు. ఈ 25 మందికి మనం టెస్ట్ చేపిస్తే క్రిమినల్ ఎవరో ఈజీగా పట్టుకోవచ్చు. సూపర్ సార్, అందుకే మీరు ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చారు సార్. అలా కన్విన్స్ చేసి ఊర్లో 25 మంది నుంచి శాంపిల్స్ కలెక్ట్ చేసి ల్యాబ్కి పంపించాను. ల్యాబ్ రిపోర్ట్స్ రావడానికి 10 రోజులు పడుతుంది. ఈలోపు ఊళ్ళో ఇంకో తప్పు జరగకుండా చూడాలనుకున్నాను. కానీ నమస్తే సార్. నమస్తే. నమస్తే అన్న. ఏంద్రా వారి మహేష్ వారానికి వస్తారు మల్లన్న గుడికి పోయినట్టు ఈ స్టేషన్కి వచ్చుడేంద్రా? ఏ ఊర్లో ఏ దొంగతనం జరిగినా నన్ను ఎత్తుకొస్తుర్రు అన్న. ఈ స్టేషన్లో రోకల్ బండకి బాగా ముద్దొచ్చినట్టున్నావురా. వీడికి పరాష్కాలు ఎక్కువైనా రా. నెక్స్ట్ ఈడ్ బుల్లెట్ పెడదాం స్పాట్. నమస్తే సర్పంచ్ సాబ్. నమస్తే ఎస్ఐ సాబ్. తిన్నట్టు సార్ అన్నకి అల్లం చాయ్ చెప్పు. అట్లనే సార్. ఏ చాయ్కి ఏమొద్దన్న, కాటిచ్చుకుంటూ ఇంటింటికి గదే చాయ్ తాగుడా. ఏ పేల్చుకొత్తాంది. కూసో సర్పంచ్ సాబ్. చెప్పండి సాబ్. వచ్చే 30వ తారీఖు నా బిడ్డ ప్రియమ్మది పెళ్లి. స్టేషన్కి తాళం పెట్టొచ్చి తలకాయ కూర తినిపోవాలంతా. తప్పకుండా. ఈ టైంలో రిస్క్ ఎందుకండి? పెళ్లికి రిస్క్ ఏమున్నది, వానకాలం అయిపోయింది కదా. కానీ ఊళ్ళో వరుసగా పెళ్ళైనాడు. అర్థమైంది, ఆపు. ఆడపిల్లల అలగ్, మా పిల్ల అలగ్. నేను 21 ఏళ్ళకే సర్పంచ్నైనా, ఇప్పుడు నాకు 45 ఏళ్ళు. ఈ ఊళ్ళో నా మీద నామినేషన్ వేసేటోడే లేడు. ఊళ్ళో నా ఇంటికెళ్ళి కన్నెత్తి చూసే దమ్మున్నోడే లేడు. గసుంటిది నా బిడ్డ మీదనా. ఐ కెన్ కంప్లీట్లీ అండర్స్టాండ్ యువర్ రెప్యుటేషన్ సార్. కానీ క్రిమినల్ ఇంకా దొరకలేదు. ఊళ్ళో వాళ్ళందరూ కొన్ని రోజులు వెడ్డింగ్స్ పోస్ట్పోన్ చేసుకుంటే మంచిదని మా ఒపీనియన్. ఎందుకు సార్ భయం భయంగా పెళ్ళిళ్ళు? చూడరా తమ్ముడు, భయం అనేది గీ తుపాకీ లాంటిది, ధైర్యం అనేది ఈ తూటా లాంటిది. గిది చేతిలో ఉన్నప్పుడు గిదేం పిక్తే చెప్పు. మీది ఆంధ్రాని విన్నా, తెలంగాణలో బగారా బాగుంటుంది. బొక్కలేసుకొని బుక్కటి తినేళ్ళు. పోయొస్తాయి ఎస్ఐ సాబ్. మంచిది సార్. సార్ గిది సేతులుంటే గిదేం బిక్తుంది అన్నాడు కదా, అసలు గిదే లేకపోతే సేతులో ఉన్నది ఏం బిక్తుంది సార్? హలో సార్
పెళ్లి గురించి ఇంకొకసారి ఆలోచించండి. నాకు ఇంకొకసారి ఫోన్ చేసే ముందు మీరోసారి ఆలోచించండి. సార్ సార్ యాక్చువల్గా ఎలా ఉన్నానక్క? మస్తు మంచిగా ఉన్నాము. థ్యాంక్ యూ. గామెవరు? నా బెస్ట్ ఫ్రెండ్ సిటీ నుంచి వచ్చింది. మేడం ఒకసారి ఇటు చూడరి. జోకర్, ఏదైనా నువ్వు లక్కీ అనరా. కాడిచ్చి పెళ్లికి రానంటే శోభనంకి వచ్చి కాపలాగా వస్తురు. ఏదైనా ఈ పోలీసుల్ని పక్కన పెట్టుకొని బ్యాకాట ఆడితే ఆ కిక్కి అలాగన్నా. శోభనం దగ్గర కాపలా కాయడం కంటే శవాల దగ్గర కాపలా కాయడం బెటర్ సార్. ఏమైంది దయా? ఎవడొచ్చి చంపుతారని టెన్షన్ కన్నా లోపల ఏం చేస్తారో క్యూరియాసిటీ ఎక్కువ ఉంది సార్. ఫోకస్ ఆన్ డ్యూటీ దయా. అప్డేట్ మీ ఎవ్రీథింగ్. ఎస్ సార్, ఎస్ సార్. ఈ పాటి గొల్లం పెట్టేసి పెళ్ళం మీద పడుంటాడు. సార్ అక్కడ ఫస్ట్ నైట్ పరిస్థితి ఏంటి? ఏముంది సార్, పెళ్లి కొడుకు అనుభవించిండు, పెళ్లి కూతురు అనుభవం చూసింది, నేను మాత్రం నరకం చూశాను సార్ సెల్లో. బ్రైట్ సేఫేనా? సూపర్ సేఫ్ సార్. ఫ్రెండ్ని భాగ్యనగర్కి డ్రాప్ చేయడానికి స్టేషన్కి వెళ్తుంది సార్. ఛాన్స్ తీసుకోకండి, అట్లే సార్. ఫాలో అవ్వండి. ఎస్ సార్. ఈ జెడ్ కేటగిరీ ఉండగా మీ కేటగిరీ ఎందుకు? నువ్వు బాబు పదవే. అలా రౌండేసి వస్తే మళ్ళీ రెడీ అయిపోవచ్చు. అమ్మ దొంగముండా ఎంత మారిపోయావే. నువ్వు కూడా పెళ్లి చేసుకో, నా అలానే తయారవుతావు. అది సరే, ఇంతకి ఎన్నిసార్లు అయిందే? దేవుడా, ఏం తింటాడు మీ వాడు? కొంచెం కనుక్కొని చెప్పు, మా కార్తీక్ గారిని కూడా పెడతా. ఏంటి ఇది? ఇది నీ ఎగ్జామ్ ఫీజ్. నువ్వు నన్ను డ్రాప్ చేయనీకి వచ్చినావా లేకపోతే డబ్బులు ఇనికి వచ్చినావా? నేను గిఫ్ట్ కూడా తేలేదే. నువ్వు గ్రూప్ 1 కొట్టు, అదే నా గిఫ్ట్. ఇంత డబ్బు
ఇంట్లో తెలిస్తే మంచిగా ఉండదేమోనే. మా బాపుకి సంపాదించడంలో ఉన్న జాగ్రత్త దాచిపెట్టడంలో ఉండదు. డోంట్ వరీ. రే బతికండి, అంబులెన్స్ ఫోన్ చేయి. సార్ ఆ పెళ్లి పిల్ల మిస్సింగ్ సార్. ఎవరిని చూసినా ఇదే మాట. నీ ఎవ్వరు మా బాపు ఎవరో తెలుసు కదా. నీ బాబుకి నేనెవడో తెలవదు కదా. ఇది తెలిస్తే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు. నీ శోభనం ఎట్లా జరిగిందో చెప్పకపోతే నేనే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తా. రే అదే నీ శోభనం ఎట్లా జరిగిందో చెప్పు. సిగ్గు వదిలేస్తావా, ప్రాణం వదిలేస్తావా చెప్పు. నేను వస్తున్నా దయా, తప్పు జరగకుండా చూడు. నేను పాల గ్లాస్ ఇచ్చిన తను పక్కన పెట్టి ఐస్ క్రీమ్ తీసిండు. బయట తీసిండు. నాకు చెండు తీసిండు. ఉప్పు తీసిండు. ఐస్ క్రీమ్ పోసిండు. ఆ చలికి ఆ చిల్లుకి నేను శివరైనా నా పైన పడిపోయిండు. పైన పడి